యమధర్మరాజు కింకర్లతో ఈ విధంగా అంటున్నాడు. ఏటికి జాలిని పొంద నరులు ఈ క్రియన్ కృష్ణుని కీర్తనంబు పాప అటవులను దహింపగలది ఔటకు సంధియమేల. ఇప్పుడు ఈ తూటరి దోషకారి పెనుదోషి అజామిలుడు అంతమొందుచున్ పాటిగా విష్ణునామమును పలుకుచున్ కేవల ముక్తికి ఏగడే. నారాయణ అనే నామాన్ని జపించే మానవులు దిగులు చెందటం దేనికి? భగవంతుని నామ సంకీర్తనం పాపాలు అనే అడవులను కాల్చివేస్తుంది అనడానికి సందేహము లేనేలేదు. ఇప్పుడు ఈ తుంటరి దుష్టుడు పాపాత్ముడు అజామిలుడు మరణం పొందుతూ భగవంతుని పేరు పలికాడు. అది కూడా తన కుమారుని పేరు అనుకొని పిలిచాడు కానీ భగవంతుని పేరు అని భావించి కానే కాదు. అటువంటి సందర్భంలో కూడా ఆ విధంగా పిలిచిన అజామిలుడే మోక్షాన్ని చూరగొన్నాడు. భగవంతుని నామ ప్రభావం గురించి ఇంతకంటే ఉదాహరణము ఏం కావాలి? అయితే కొందరు హీనాత్ములు ఈ యథార్థమైన విషయాన్ని తమ మనసులో కొంచెమైనను ఆలోచించి తెలుసుకోలేరు. దాటశక్యం కాని మహామాయలో చిక్కుకుంటారు, తమ తెలివిని కోల్పోతుంటారు, మందబుద్ధులు అవుతూ ఉంటారు. కానీ జ్ఞానవంతులు ఏకాంతంగా భగవంతుణ్ణి అనన్య భావంతో తమ మనస్సులోన నిలుపుకొని యోగ సాధనతో పరమ భాగవతులై ప్రకాశిస్తున్నారు. ఓ దూతలారా, అటువంటి వారిని తీసుకొని రావద్దు. వారిని దండించటం సరికాదు. ఆ పని మా వల్ల కాదు. అటువంటి భక్తులను గుర్తించినచో పాపాలు మాయమైపోతాయి. అదీగాక విష్ణుదేవుని చక్రం విశేషంగా వారిని రక్షించుతూ ఉంటుంది. దేవుణ్ణి సేవించు పెద్దలు తప్పక మోక్షాన్ని పొందుతారు. కింకర్లారా, ఎవ్వరు సిద్ధసాధ్య కచరేషులు అసత్పరి గీత గాథలందు, ఎవ్వరు ముక్తి భోగతల హేమ మనోహర చంద్రశాలలందు, ఎవ్వరు శంఖచక్ర గురుహేతి గద రుచిర ఉగ్రపానులు ఆ మవ్వపు రూపవంతులు అసమానులువో ధరలోని వైష్ణవుల్. విష్ణు భక్తులైన మహానుభావుల కీర్తిని సిద్ధులు సాధ్యులు ఖేచరులు లలిత గీతాలతో గానం చేస్తుంటారు. అటువంటి భాగవతులు ముక్తి సౌధములో అందమైన చంద్రశాలల్లో నివసిస్తూ ఉంటారు. సాటిలేని వారు సౌందర్యవంతులు అయిన వైష్ణవోత్తముల అరచేతులలో రేఖాకారములో శంఖచక్రాలు గదా ఖడ్గాలు విరాజిల్లుతూ ఉంటాయి. భగవంతుని భక్తుల మనస్సు ఎల్లప్పుడూ వేదాంత వీధులలో విహరిస్తుంటుంది. వారు సర్వదా భగవంతునికి సంబంధించిన ప్రసంగాలే చేస్తుంటారు. భగవద్భక్తులైన వారు సనక సనందాది మహాయోగులు అనుభవించే బ్రహ్మానందాన్ని అందుకోగల అదృష్టవంతులు. భాగవతులు శ్రీకృష్ణ చరణ కమల స్మరణమ అనే మధుర సుధారసాన్ని తనివి తీరా పానం చేసి బ్రతుకులు పండించుకుంటారు. భగవద్భక్తులు బహువిధాలైన భయంకర పాప సమూహాలను చించి చెండాడుతారు. పరతత్వాన్ని గుర్తించి బ్రహ్మస్వరూపాన్ని ఆరాధించు ఉండే ఆ పరమ ఐశ్వర్య సంపన్నులే భాగవతులు. వారు తమ మహోన్నత స్థానం నుంచి ఏ మాత్రము చెల్లించరు. కింకర్లారా, అటువంటి విష్ణు భక్తుల దరిదాపులకు మీరు పొరపాటున కూడా వెళ్ళవద్దు.